హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్‌గా మటన్ కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా మనం బిర్యానీ తినాలి అనుకుంటే రెస్టారెంట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. ఇందులో హాఫ్ కప్పు పుదీనా, 3 లేదా 4 పచ్చిమిర్చి, హాఫ్ కప్పు కొత్తిమీరను వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొన్ని స్పైసెస్‌ని కూడా యాడ్ చేసుకుందాం. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, సాల్ట్‌ను వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. ఇందులో ఫుల్ కప్ బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి నేను ముందుగానే రెడీ చేసుకున్నాను. అందులో ఒక కప్పు పెరుగు, 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగేసి 1 అవర్ నానబెట్టుకుందాం. ఇప్పుడు మటన్ కీమాని మనం రెడీ చేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న కీమాని కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరి కొద్ది నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత మూత తీసేసి ఒక 3 టమోటాలను కూడా యాడ్ చేసుకొని అవి మెత్తపడేలాగా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చూసాం కదా, ఒక్కసారి టమాటా అయితే మెత్తపడిపోయింది. ఆయిల్ కూడా పైకొచ్చేసింది. ఇప్పుడు మనం అందులో కొత్తిమీరను వేసేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రైస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో 5-6 లీటర్స్ వాటర్‌ని తీసుకొని ఆ వాటర్‌లో హోల్ బిర్యానీ స్పైసెస్‌ని వేసుకుందాం. అలాగే హాఫ్ కప్ కొత్తిమీర, హాఫ్ కప్ పుదీనా, ఒక లెమన్, ఘీ ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ స్పైసెస్ మొత్తం వాటర్‌లో చక్కగా మరిగిపోవాలండి. అలా మరిగినప్పుడు ఆ వాటర్‌కి ఈ స్పైసెస్ అన్నీ పట్టి మనం రైస్ వేసినప్పుడు రైస్ అనేది చాలా టేస్టీగా కుక్ అవుతుంది. ఎక్కువగా ఉన్న లీవ్స్‌ని కొన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసి మంచిగా ఉడికించుకుందాం. ఈ వాటర్‌లో ఆ రైస్ అనేది మంచిగా కుక్ అవ్వాలండి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగా. చెక్ చేసుకున్న తర్వాత మనము ఆ వాటర్‌నంతా ఫిల్టర్ చేసుకుందామండి. ఫిల్టర్ చేసుకొని రైస్‌ని సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక కుక్ చేసుకున్న కీమాని పెట్టుకొని కీమా అడుగు అనేది మాడకుండా ఇందాక మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్‌ని చిన్న గ్లాస్‌లో పోసుకుందామండి. గ్రేవీగా ఉండి రైస్ వేసుకుంటే ఆ రైస్ అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక లేయర్ మనం రైస్ వేసుకొని చక్కగంతా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. దాని మీద మనము లైట్‌గా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం మనం కీమాను కూడా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే కీమా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తినడానికి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా వేసేసుకొని మనము దాని మీద 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఘీని కూడా వేసుకొని బాయిల్డ్ ఎగ్స్‌తో ఇలా గార్నిష్ చేసుకుందామండి. చూసారు కదా, టేస్టీ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా మనం రెస్టారెంట్ స్టైల్‌లో రైస్ బ్రేక్ అవ్వకుండా చాలా పొడి పొడిగా వచ్చిందండి. పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ వీడియోను గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మా పాపకు కూడా చాలా బాగా నచ్చిందండి. చాలా బావుందని చెప్తుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.